హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారండి. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యామిత్ర కిట్లు అయితే అందజేస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి 1,69,175 మంది విద్యార్థులకు ఈ యొక్క విద్యామిత్ర కిట్స్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు, పాఠశాలలు పునఃప్రారంభం నాటికి అందించేందుకు మన యొక్క ప్రభుత్వం వారు సిద్ధం చేశారా లేదా, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. విద్యారంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గతానికి భిన్నంగా పాఠశాలలు పునఃప్రారంభం నాటికే విద్యార్థులకు అవసరమైన బ్యాగు, పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, నిఘంటువులు అందించాలని నిర్ణయించింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ పేరిట ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ను అందించేందుకు చర్యలు చేపడుతోంది. గతంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన కొన్ని నెలలకు కూడా సంపూర్ణంగా విద్యార్థులకు బుక్స్, నోట్బుక్స్, అలాగే బూట్లు, బ్యాగులు అందని పరిస్థితి కొనసాగేది. అటువంటి పరిస్థితులు ఏర్పడకుండా విద్యామిత్ర కిట్లను ఈ ఏడాది మే నెలలోనే జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు. అక్కడి నుండి మండల కేంద్రాలకు చేరవేసి తద్వారా విద్యార్థులకు అందించేలా సమగ్ర శిక్షణ అందించేటట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకుగాను జిల్లా, డివిజన్, మండలం, అలాగే పాఠశాలల స్థాయిల్లో ప్రత్యేకంగా కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఆయా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే జూన్ నెల ప్రారంభం కాగానే నోట్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, ఇతర సామాగ్రిలను మండల కేంద్రాలలోనే స్టాక్ పాయింట్ల వద్ద మండలంలోని టీచర్లకైతే పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే వాటిని విద్యార్థులకు అందజేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే జిల్లాలోని 1,69,175 మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లయితే అందిస్తున్నారు. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్రంలో జిల్లాలోని 2,913 పాఠశాలల్లోని 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులతో పాటు 43 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులతో కలిపి మొత్తం 1,69,175 మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను అందజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఇంటర్ విద్యార్థులకు ఎటువంటి విద్యా కిట్లు అందించని దాఖలాలు లేవు. కానీ ఈ ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో విద్యామిత్ర కిట్లను పక్కాగా పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు తెలిపారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొదటి సంవత్సరం వారికే ఈ యొక్క విద్యామిత్ర కిట్లు అయితే అందించడం జరుగుతుంది. సో మొత్తంగా మన యొక్క ఏపీ రాష్ట్రంలో 1,69,175 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. సెకండ్ ఇయర్ వారికి అయితే ఈ యొక్క విద్యామిత్ర కిట్లు అయితే ఇవ్వరండి. ఓన్లీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మాత్రమే విద్యా కిట్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకు జిల్లాలో 2,913 పాఠశాలలు ఉన్నాయి. ఈ యొక్క పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వీరితో పాటుగా 60 మొత్తం విద్యార్థులతో పాటుగా 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మొత్తం ఈ యొక్క 1,69,175 మందికి విద్యామిత్ర కిట్లు అయితే పంపిణీ చేస్తున్నారు. అంటే 43 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి, 2,913 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క కిట్లు అయితే అందజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మనకు స్కూల్ 12వ తారీఖు ఓపెన్ చేస్తారు. 12వ తారీఖు నుంచే ఈ యొక్క విద్యామిత్ర కిట్లు సర్వేపల్లి రాధాకృష్ణన్
విద్యా కిట్లు అయితే అందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.